హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి బీరో రిపేర్ అయితే ఉంది. బీరో హ్యాండిల్ రౌండ్గా తిరుగుతుంది అనమాట. సో ఇంట్లోనే మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను, రండి. ఈరోజు మనం ఈ బీరో హ్యాండిల్లో వచ్చిన ఒక చిన్న ప్రాబ్లమ్ని ఎలా ఫిక్స్ చేశానో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా బీరో హ్యాండిల్ రౌండ్గా తిరుగుతుంది, అంటే హ్యాండిల్ తిప్పినా లాక్ సరిగ్గా పనిచేయడం లేదు. బీరో ఓపెన్ అవ్వడం కూడా కష్టంగా ఉంది. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి ముందుగా మనం హ్యాండిల్ని తీసేయాలి. సో అందుకోసం ముందుగా బీరో డోర్ ఓపెన్ చేయాలి. దాని వెనకాల 2 స్క్రూలు ఉంటాయన్నమాట. ఆ 2 స్క్రూలు మనం తీసేయాలి. సో అది తీసేసిన తర్వాత దాని లోపల చూసుకోవచ్చు మన ఇది ఎలాగ ఉందనేది. ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నట్లయితే బుష్ అయితే బ్రేక్ అయిపోయి ఉంది. అదే కారణం అనమాట, హ్యాండిల్ రౌండ్గా తిరగడం కాబట్టి మనం డోర్ వేసినా కానీ డోర్ పడదు. సో మనం అనేది ఆ నట్టు తీసేసుకొని బయటకు పోయి ఆ రిబిట్లో ఒకటైతే ఊడిపోయింది, సగం ఇరిగిపోయి. ఈ బోల్ట్ తీసేస్తే మన హ్యాండిల్ అనేది ఊడి బయటకు వస్తుంది. చూడండి, మన హ్యాండిల్ అనేది బయటికి లాక్కోవాలి ఇంటికి. తర్వాత ఇదే అనమాట, బుష్ని బిగి చేసుకోవాలి. సో దాన్ని తీసుకొని మనం బయటకి అయితే వచ్చాము. మనం ఆల్రెడీ ఒక రిబిట్ అయితే ఊడి దానికి వచ్చేసింది కాబట్టి రెండో రిబిట్ మనం స్విచ్ సాయంతో ఆ సేల్ తోటి కొట్టేసుకుంటే మనకి రిబిట్ కూడా వచ్చేస్తుంది, చూసుకోవచ్చు. ఆ పాత బుష్ రిబిట్లు అయితే తీసేసుకోవాలన్నమాట. మనం అది తీసేసుకొని బెండ్ తీసుకోవాలి, స్విచ్ తీసుకొని. సో దాని తర్వాత మనం కొత్త బుష్ అయితే తీసుకోవాలి. ఆ హ్యాండిల్కి సరిపడే బుష్ అయితే తీసుకోవాలన్నమాట. చూసుకోండి, బుష్లు 2 తీసాను. ఆ హ్యాండిల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. కొన్ని ఏంటంటే ఎక్కువ అనమాట బుష్లు. సో ఏది బాగుందని చెప్పేసి 2 చెక్ చేశాను. సో ఒకటైతే బాగానే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కూర్చుంది అనమాట. సో దీనికైతే మనం 2 రివిట్లు అయితే తీసుకోవాలి. సైడ్ అమ్మటి రివిట్లు తీసుకొని, మనకు అల్యూమినియం దొరుకుతాయి ఎక్కడ పోయినా కానీ. బీరువా తయారు చేసే వాళ్ళు అయితేనేమో ఇనుము రివిట్లు అయితే వేస్తారు వాళ్ళు. సో మనం అయితే అల్యూమినియం రివిట్లు అయితే వేస్తాం, తొందరగా నలిగిపోతాయి కాబట్టి కొట్టినప్పుడు. సో అది తీసుకున్నప్పుడు మనం ఈ మార్జిన్లో పెట్టుకోవాలి. బుష్ ఆను ఆ 2 అది ఉంది కదా, ఆ బుష్ మార్జిన్లో పెట్టి రివిట్లు అయితే వేసుకోవాలి. చూసుకోండి, ఆ బెజ్జాలు అనేవి కరెక్ట్గా ఉండవు బుష్కి సరిగ్గా. మనమే దానికి పెద్ద బెజ్జ దాన్ని లూజ్ చేయడం కానీ, చూడండి నేను చిన్న స్క్రూ డ్రైవర్తో అయితే లూజ్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఉండవు బుష్కి, దానికి మార్జిన్గా ఉండవు అనమాట. అందుకని మనం కొద్దిగా వడలు చేసుకొని ఆ 2 రివిట్లు అయితే వేస్తున్నాను. చూడండి, అటు ఇటు కొద్దిగా లూజ్ చేశాక 2 కూర్చుంది. ఆ రివిట్లు మనం తిప్పుకొని కొట్టుకోవాలన్నమాట, నలగొట్టుకోవాలి. అప్పుడు బుష్ టైట్ అవుతుంది. సో మనం బుష్ టైట్ చేసుకోవాలి కాబట్టి కింద సపోర్ట్గా మనం బేస్ రాడ్ అయితే పెట్టాము. మరి బలంతం కొడితే బుష్ పగిలిపోయింది. సుత్తితో అసలు కొట్టకూడదు. సో చిన్న రాడ్ తీసుకొని ఆ రివిట్లు అనేది సైడ్ అమ్మటి నలగొట్టుకోవాలి. అలా నలగొట్టుకోవడం వల్ల ఈ రివిట్ అనేది సైడ్ అమ్మటి పోయి బుష్ని టైట్గా అనేది పట్టు ఉంచుతుంది అనమాట. చూడండి, నేను ఆల్రెడీ 2 రివిట్లు అనేది కొట్టేశాను. ఆ గట్టి కూడా కొట్టకూడదు, గట్టి కూడా కొడితే పగిలిపోయే అవకాశం ఉంటుంది. బుష్ అయితే టైట్గానే ఉంది. చూడండి, ఒకసారి చెక్ చేశాను, టైట్గానే ఉంది, ఫిట్గా. గట్టిగా ఉంది కాబట్టి మనం ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చాము. బీరో హ్యాండిల్ దానికి ఉన్న స్థానంలోనే ఈ రాడ్లు కనబడుతున్నాయి కదా, మన హ్యాండిల్ పైకి కిందకి అన్నప్పుడు ఒక రాడ్ పైకి ఒక రాడ్ కిందకి వస్తుంది అనమాట. సో అది ఏ స్థానంలో ఉందో ఆ స్థానంలో పెట్టామన్నమాట. మన హ్యాండిల్ కూడా మనం లోన బిల్ల పెట్టుకొని సైడ్ అమ్మటి ఏ స్థానంలో ఉందో అదే స్థానంలో పెట్టేసి మనం కింద ఇటు పక్క నట్టు అయితే వేసుకోవాలి. ఈ నట్టు వేసుకున్న తర్వాత మనం కటింగ్ బ్లేడ్ తోటి టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు అనేది మనకి టైట్ అవుతుంది. మన హ్యాండిల్ లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా ఈ నట్టే అనమాట. చూసుకోవచ్చు, ఇప్పుడు బాగా టైట్ అయింది హ్యాండిల్. మనం కొంచెం లూజ్ చేసుకోవాలనుకుంటే ఆ నట్టును కొంచెం మనం లూజ్ చేసుకోవచ్చు. కటింగ్ బ్లేడ్ తీసుకొని లూజ్ అయితే హ్యాండిల్ కూడా లూజ్ అయింది. ముందుగా రౌండ్గా తిరగడం లేదు, హ్యాండిల్ చాలా ఫిట్గా ఉంది. లాక్ కూడా స్మూత్గానే పనిచేస్తుంది. చిన్న బుష్ పోవడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందనమాట. కానీ సరైన విధానంగా మార్చేస్తే మళ్ళీ కొత్తగా పనిచేస్తుంది. మీ బీరువా కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటే మొత్తం హ్యాండిల్ మార్చాల్సిన అవసరం లేకుండా కేవలం బుష్ మార్చి ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇది టైట్గా ఫిట్గా ఉందన్నమాట. బుష్ మార్చడం వల్లనే ఇది ఫిట్ అయిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.